వరంగల్ టు మెదక్ వెళ్ళే దారిలో ఏమేం ప్లేసెస్ చూడొచ్చో వన్ డేలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. ఓన్ వెహికల్లో వెళ్ళినట్లయితే ఈ ప్లేసెస్ అన్నీ చూసి రిటర్న్ మళ్ళీ వరంగల్ అయితే వచ్చేయచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఏ ప్లేసెస్ చూడొచ్చు అది కూడా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. నేను ఇప్పుడు చెప్పే ఆర్డర్ వైజ్గా అయితే ప్లాన్ చేసుకోండి. జనగం మీదుగా వెళ్ళినట్లయితే ఫస్ట్ కొలన్పాక టెంపుల్ వస్తుంది, తర్వాత కొమరవెల్లి మల్లన్న టెంపుల్ వస్తుంది. అక్కడ దర్శనం అయిపోయాక మెదక్ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మ టెంపుల్కి వెళ్ళండి. ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక మెదక్ ఫోర్ట్కి వెళ్ళండి. మెదక్ ఫోర్ట్ తర్వాత మెదక్ చర్చ్కి వెళ్ళండి. ఇవన్నీ అయిపోయినాక రిటర్న్ వెళ్ళేటప్పుడు సిద్దిపేట్ డైనోసార్ పార్క్కి అయితే వెళ్ళండి. లాస్ట్లో ఎందుకు పెట్టానంటే మీరు ఇవన్నీ చూసేసరికి ఎలాగైనా ఈవినింగ్ 5 అవుతుంది. ఈ పార్క్ నైట్ వ్యూ అండ్ డే వ్యూ చాలా బాగుంటుంది. సో 5కి కనుక వెళ్ళినట్లయితే మీరు రెండు చూడొచ్చు. వన్ డేలో ఇవన్నీ చూడొచ్చు. మీకు అయినంత వరకు అయితే ప్లాన్ చేసుకోండి. ఈ పార్క్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రిటర్న్ మళ్ళీ వరంగల్ వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేసెస్ అన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఛానల్ని చెక్ చేయండి.